ఫ్రెండ్స్, ఇదేంటో అనుకుంటున్నారా? నేనైతే మా వారి ఇక్కడ మన ఇంటికి తీసుకురాగానే నేను యాక్చువల్గా దోసకాయ అనుకున్నాను. దోసకాయ ఏమన్నా హైబ్రిడ్ చేసి పెద్దగా దోసకాయ పండించారేమో అనుకున్నాను. కానీ చూడబోతే తర్వాత అన్నారు ఇది పుచ్చకాయ దోసకాయ కాదు. కాకపోతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది ఫస్ట్ టైం చూసుండొచ్చు. మీరు చూడంగానే పుచ్చకాయ అనిపిస్తుందా? ఎవరికైనా అనిపించదు కదా. కానీ ఇది పుచ్చకాయే. కానీ దీని లోపల వైట్గా ఉందా లేకపోతే రెడ్గా ఉందా అనేది మనం చూద్దాం. ఫస్ట్ టైం నేను ఇది చూడడం, ఫస్ట్ టైం తినడం కూడా, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది దీని గురించి తెలుసుకున్నాం. వాటర్ మిలాన్, చాలా మందికి పుచ్చకాయ అంటే తెలియదేమో, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కదా. సో ఇది వాటర్ మిలాన్ అనమాట. సో ఈ వాటర్ మిలాన్ని మనం కట్ చేసి చూద్దాం ఎలా ఉంది అని చెప్పి. యాక్చువల్గా మనం 3 వెరైటీస్ చూసాం ఈ వాటర్ మిలాన్. ఒకటి ఫుల్ గ్రీన్, ప్లెయిన్ గ్రీన్ ఉంటుంది. ఇంకొకటి మనకు లైట్ గ్రీన్ మీద సారలుగా ఉంటుంది కదా, అదొక పుచ్చకాయ, ఇదొక పుచ్చకాయ, ఇదొక పుచ్చకాయ అనమాట. సో క్యాప్సికమ్ లాగా, క్యాప్సికమ్ లో 3 ఎలా ఉన్నాయో అలా అన్నమాట దీనిలో కూడా. కానీ చూద్దాం, కట్ చేసి చూస్తున్నాను. కానీ దీని స్కిన్ అయితే మామూలు పుచ్చకాయ లాగా అంత హార్డ్గా ఏం లేదు. వావ్! సో స్కిన్ తప్పితే ఇంకేం డిఫరెన్స్ లేదనమాట. సో లోపలంతా మామూలు మన పుచ్చకాయలాగే ఉంది. కానీ ఈరోజు డిఫరెంట్ గా చూద్దాం. బయట రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు అనమాట, చిన్న చిన్న స్లైసెస్ గా చేశాను అనమాట. సో చాలా బాగుంటాయి కదా అలా. చూడండి, ఒక పక్క మాత్రం కట్ అయిపోయింది. ఈసారి నా ప్రయత్నం చేస్తా. చూసారా, ఇక్కడ బెంగళూరులో అక్కడక్కడ ఇలా పల్సగా చేసి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ రావాలి కదా, అందువల్ల ఇలా పల్సగా చేసి పీసెస్ లెక్కన అమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా కట్ చేశాను అనమాట. ఇది ఇప్పుడు మళ్ళీ మనం మామూలుగా కట్ చేసేద్దాం. కానీ ఫస్ట్ ఒక పీస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. నాకెప్పుడు వాటర్ మిలాన్ లో ఈ సైడ్ అంతా ఉంటుంది కదా, అది తినడం ఇష్టం ఉండదు. సో ఈ సైడ్ వెనకాలంతా మా ఇంట్లో అందరికి పెట్టేస్తాను. మిడిల్ లో పీసెస్ ఉంటాయి కదా, మిడిల్ ఇలా, ఈ మిడిల్ పీస్ అంతా నేను తినేస్తాను అనమాట. కానీ మిడిల్ పీస్ ఎప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ చుట్టూ ఉన్న లేయర్ అంతా కూడా కొంచెం టేస్ట్ తక్కువగా సవ్వగా ఉంటుంది. ఇది చూద్దాం ఎలా ఉందని. చాలా బాగుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఈ ఎల్లో వాటర్ మిలాన్ని. ఎలా ఉందో చెప్పండి. ఇది చాలా బాగుంది. నార్మల్ గా మనం కర్రీ కూడా చేస్తూ ఉంటాం కదా, ఈ స్కిన్ తో చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ నేను ముందే మనం పీల్ చేసి తీసుకొని ఉండాలి. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూసి, మీకు ఆల్రెడీ వాటర్ మిలాన్ కర్రీ పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఈ స్కిన్ తో కూడా నేను కర్రీ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఇందాక చెప్పాను కదా లోపల పీస్ తింటానని, ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకుని సో నెక్స్ట్ లేయర్ ఇది చేస్తూ ఉంటాను అనమాట. సో మా ఇంట్లో వాళ్ళు మోసం చేస్తూ ఉంటాను ఈ విధంగా. ఫస్ట్ అయితే నాకు ఆ వాటర్ మిలాన్ స్మెల్ కూడా పడేది కాదు. వాటర్ మిలాన్ స్మెల్ అంటేనే ఒకలాగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ స్మెల్ అయితే రావట్లేదు. మరి ఎందుకో తెలియట్లా, మెడిసిన్స్ వేయడం వల్లనా లేకపోతే ఏంటని తెలియట్లా. కానీ ఇప్పుడు బాగుంటుంది. కానీ ఏదైనా మనకు మెడిసిన్ లేకుండా ఉండే ఆర్గానిక్ అయితేనే బాగుంటుంది. కాకపోతే ఆర్గానిక్ కూడా మోసం అయిపోయింది బాగా. ఆర్గానిక్ అంటున్నారు కానీ
మనకి ఎలా తెలుస్తుంది అది ఆర్గానిక్ అని? వాళ్ళందరూ ఆ ఫుడ్ ఎవరైతే చెక్ చేస్తారో ఏమంటారు ఆయన్ని, ఇంకొకటి కూడా గమనించారా, దీనిలో సీడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అసలు మాక్సిమం కౌంట్ చేయొచ్చు అనుకుంటా, అన్ని సీడ్స్ ఉన్నాయి. మామూలుగా మన పుచ్చకాయలు కొంచెం ఎక్కువ సీడ్సే ఉంటాయి కదా, ఒక పీస్ తినాలన్నా కూడా చాలా సీడ్స్ ఉంటాయి కదా, అలాంటిది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా నార్మల్ పుచ్చకాయతో పోల్చుకున్నట్లయితే. సో నా పుచ్చకాయ ముక్కలంతా కలెక్ట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలి. ఇది వచ్చి కేజీ 25 రూపీస్ అంట. నార్మల్ గా మనకు గ్రీన్ అయితే మాక్సిమం 10 to 11 ఉంటుంది, డార్క్ గ్రీన్ అయితే. లైట్ గ్రీన్ అయితే మనకు 6 రూపీస్ 7 రూపీస్ ఉంటుంది కదా కేజీ, కానీ ఇది మాత్రం 25 రూపీస్ అంట. మోస్ట్లీ గింజలు ఎక్కువగా లేనందువల్ల అనుకుంటా కాస్ట్. టేస్ట్ కూడా డిఫరెంట్ గా బాగుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంది అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికంటే కూడా.